ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలమును కొనెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభు, పరలోక రాజ్యము ఎంతో విలువైన ధనంలా ఉందని నీ వాక్యము ద్వారా నేర్చుకున్నాము. దేవా, మీ రాజ్యాన్ని కనుగొనే ఆశీర్వాదం మాకు కలుగచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతున్నాము. ఈ లోకంలో ఏది నీ రాజ్యంతో పోల్చలేనిదని నేను అర్థం చేసుకునేందుకు మాకు జ్ఞానాన్ని దయచేయము. యేసయ్యా, నేను నా హృదయమంతను నీకే అంకితము చేసి మీ రాజ్యానికే జీవించగలిగేలా మమ్మల్ని నడిపించుము. దేవా, ఈరోజు మేము చేసే ప్రయాణాల్లో, పనుల్లో మాకు సహాయం చేయండి. ఈ రోజంతా మమ్మల్ని మీ రెక్కల కింద దాచి మమ్ము కాపాడండి. మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సత్యాన్ని కనుగొని సంతోషపడే జీవితం మాకు దయచేయమని, ప్రభువా, మీ రాజ్యంలో మాకు స్నానం కలిగించమని ఈ చిన్ని ప్రార్థనను మీ పాదాల కింద చేర్చి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.